గోదావరి అంత్య పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అయితే అంత్య పుష్కరాలను నమ్ముకున్న పురోహితుల పరిస్థితి మాత్రం అంతగా బాగాలేదు. ఆదాయం లేక గగ్గోలు పెడుతున్నారు. ఈ నెల 12న కృష్ణా పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. 11న గోదావరి పుష్కరాలు ముగుస్తాయి. కాబట్టి 10వ తేదీ నుంచి రాజమండ్రిలో రద్దీ పెరుగుతుంది అనే ఆశతో ఉన్నారు పురోహితులు. ఆ 3 రోజుల్లో అయినా తాము ఆశించిన ఆదాయం వస్తుందని ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా పుష్కరాలకు సిద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానుండగా పనులు నత్తనడకన తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలకు కోట్లలో భక్తులు వస్తారని ఒక అంచనా. ఆధ్వానంగా ఉన్న స్నానపు ఘాట్లు, విసిగేస్తున్న రోడ్డు విస్తరణ పనులు అధికారుల నిర్లక్ష్యాన్ని పట్టి చూపిస్తున్నాయి. హైదరాబాద్ లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. బోరబండ మోతీనగర్ లో డెంగ్యూ బారిన పడి దినేష్ కుమార్, వాసిఫ్ అలీ, గర్భిణి దివ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ జ్వరాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని, దోమలు దరిచేరకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్ మాదాపూర్ లో కాంక్రీట్ మిల్లర్తో వెళ్లే 2 లారీలు అర్ధరాత్రి బీభత్సాన్ని సృష్టించాయి. కోకాపేట కొల్లూరు నుంచి మాదాపూర్ లారీ వస్తూ ఉండగా అయ్యప్ప సొసైటీ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఆ వెనుకాలి వస్తున్న మరో మిక్సర్ లోడ్ లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. డ్రైవర్లు ఇద్దరూ లారీలు వదిలి పరారయ్యారు. ఆ సమయంలో ట్రాఫిక్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. చిన్నారి జ్ఞానసాయికి కాళీయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. 12 మంది డాక్టర్లు 10 గంటల పాటు శ్రమించి ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను పూర్తి చేశారు. పాప కోలుకోవడానికి మరో 20 రోజుల సమయం పట్టనుంది. తమ పాపకు పునర్జన్మ ప్రసాదించారని జ్ఞానసాయి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కొత్తపల్లికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల గారాలపట్టి జ్ఞానసాయికి చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది. పాప తండ్రి రమణప్ప కాలేయం నుంచి కొంత భాగాన్ని తీసి పాపకు అమర్చారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖ నగరంలో ఎక్కడ చూసినా కొనుగోలుదారులతో షాపులు కలకలలాడుతున్నాయి. ఫ్రెండ్స్ స్పెషల్స్ అంటూ వెరైటీ గిఫ్ట్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హాట్ టచింగ్ కొటేషన్స్ తో గ్రీటింగ్ కార్డులు, బ్యూటిఫుల్ డాల్స్, స్టోన్ ఐటమ్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు జోరుగా అమ్ముడవుతున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అసోం కోర్టు సమన్లు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీకి హాజరు కావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబర్ 21న న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థను కించపరిచేలా మాట్లాడినందుకు ఓ కరసేవకుడు రాహుల్ పై గతేడాది క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రాహుల్ను నిందితుడిగా పేర్కొంటూ సమన్లిచ్చింది. గోరక్షక దళాల పేరుతో కొంతమంది వ్యక్తులు అరాచకం సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. డిజిటల్ గవర్నెన్స్ పై టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుదీర్ఘంగా ప్రసంగించిన మోడీ గో పరిరక్షణ పేరుతో ఇటీవల జరుగుతున్న పరిణామాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ బయటకు మాత్రం గోరక్షణ ముసుగు ధరిస్తున్నారని మోడీ విమర్శించారు. ఇలాంటి వాళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని, కఠినంగా శిక్షించాలని సూచించారు. విజయ్ మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాల్యాను కోర్టు ముందుకు తీసుకొచ్చే బాధ్యత మీదేనంటూ విదేశాంగ శాఖకు స్పష్టం చేసింది న్యాయస్థానం. న్యాయస్థానాలు వరుసగా నాన్ బెయిలబుల్ అరెస్టులు జారీ చేస్తున్నా మాల్యా మాత్రం లండన్లోనే ఖుషీగా గడిపేస్తున్నారు. తాజాగా మాల్యాపై చెక్ బౌన్స్ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.
అసోంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిశీలించింది. దాడుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ పరామర్శించారు. రాష్ట్రానికి, దేశానికి ముప్పు తలపెట్టే ఎవరిని ప్రభుత్వం సహించేది లేదని ఆయన టెర్రరిస్టులని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు నౌకల్లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనపరుచుకున్నారు. మరోవైపు లోయ అంతటా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దాదాపు 200 చోట్ల జరిగిన ఆందోళనలో 300 మంది గాయపడ్డారు. సిరియా నుంచి ఆపరేట్ చేస్తూ భారత యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఐసిస్ టెర్రరిస్టును ఎన్ఐఏ పట్టుకుంది. అబ్దుల్ హదీ అనే ఐసిస్ రిక్రూటర్ను కువైట్లో అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ హిల్లరీని విమర్శిస్తూనే ప్రపంచ దేశాలపైన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. అమెరికాపై దాడి జరిగితే జపాన్ పండగ చేసుకుంటుందని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే రిపబ్లికన్ అభ్యర్థి ఎంతగా నోరు పారేసుకుంటే మనకు అంతగా కలిసొస్తుందని డెమోక్రాట్స్ సంబరపడుతున్నారు. తాజా సర్వేల్లో ఎక్కువ మంది జనం హిల్లరీ వైపు ఉన్నట్లు తేలింది. ట్రంప్ వ్యాఖ్యలను డెమోక్రాట్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప ఆయనకు మరో పని లేదని విమర్శిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 36 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాజేడు వద్ద కొంగాల వాగు నీరు రోడ్డెక్కడంతో అటువైపు ఉన్న గ్రామాల్లో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి మహబూబ్ నగర్ జిల్లా జూరాల రిజర్వాయర్కు నీరు విడుదలైంది. 2 లక్షలకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 2,17,000కు పైగా క్యూసెక్ల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం లోయర్ జూరాల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్కు వెళ్తుంది. జార్ఖండ్ను భారీ వరదలు ముంచెత్తాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భైరవి నది కూడా భీకరంగా ప్రవహిస్తోంది. నదిని దాటుతున్న ఒక మహిళ ప్రవాహంలో కొట్టుకుపోయింది. అందరూ చూస్తుండగానే మహిళ కొట్టుకుపోయింది. అక్కడున్న వారు కష్టపడి ఆమెను రక్షించారు.